కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ స్వామి రథసప్త వేడుకలు అయితే అంగరంగంగా జరుగుతున్నాయి శ్రీకాకుళం జిల్లాలో. ఈరోజు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వేడుకలు అయితే భక్తులకు ఏ విధంగా ఏర్పాట్లు కూడా అన్ని విధాలుగా పూర్తి చేశామని ఆలయ అధికారులు ఇప్పుడు చెప్తున్నారు. అయితే మనతో పాటు దీంతో మాట్లాడేందుకు మంత్రి శ్రీధర్ అప్పలరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరికొంత సమాచారం మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ యొక్క అరసవెల్లి రథసప్త వేడుకలు ఏ విధంగా ఏర్పాటు చేశారు మీ ప్రభుత్వం? చాలా సంతోషం. ఈసారి ఎలాంటి జనరల్ పబ్లిక్లో ఎలాంటి అన్రెస్ట్ క్రియేట్ అవ్వకుండా సాధారణ భక్తులందరూ కూడా చాలా సౌకర్యంగా స్వామివారిని దర్శించుకునే విధంగా అయితే ఈసారి ఏర్పాట్లు చేసాం. చాలా విజయవంతమైనటువంటి కార్యక్రమం యాక్చువల్గా చెప్పాలంటే ఈసారి నేను కూడా నా సతీమణితో పాటు మళ్ళీ సూర్యభగవాన్ దర్శించుకోవడానికి రావటం జరిగింది. సూర్యభగవాన్ ఆశీస్సులు ఈ ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని, దుష్ట చతుష్టయాన్ని ఎదుర్కొనేటటువంటి ఆ ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని అయితే కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. మొత్తంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో రథసప్త వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని మంత్రి శ్రీధర్ అప్పలరాజు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఒక పక్క ఎటువంటి అసంఘటన కార్యక్రమాలు జరగకుండా భక్తులకి అన్ని విధాలుగా ఏర్పాట్లు అయితే చేశాము. క్యూ లైన్లో భారీగా ఉన్న క్యూ లైన్లో కూడా మజ్జిగ, పాలు, చిన్న పిల్లలకి తల్లులకి పాలు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్న మంత్రి శ్రీధర్ అప్పలరాజు. అయితే శ్రీకాకుళం జిల్లాలో రథసప్త వేడుకలు అయితే దాదాపుగా నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటికీ దాదాపుగా కొన్ని వేల సంఖ్యలో అయితే భక్తులు అయితే అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకొని స్వామివారి కటాక్ష మోక్షాలు పొందే పరిస్థితి అయితే కనిపించింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహన్తో వెంకటరమణ, 99 టీవీ, శ్రీకాకుళం.